సంగారెడ్డి జైల్లో గుండెపోటుకు గురైన రైతు హిరియా నాయక్ ను బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకురావడం వివాదంగా మారింది. రైతు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై విపక్ష నేతలు మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మనం 15 రోజులకి లగచర్ల ఇష్యూ పెద్ద ఎత్తున రైతులు వాళ్ళ భూములను లాగేసుకోవాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేపథ్యంలో అక్కడ ఫార్మా కంపెనీ ఉద్దేశంతో అక్కడ నెలకొల్పాలన్నటువంటి ప్లాన్తో అక్కడ జిల్లా కలెక్టర్తో పాటు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున ఆ రోజు రావడం జరిగింది. అక్కడికి వచ్చి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు జిల్లా కలెక్టర్తో పాటు చాలా మంది రెవెన్యూ అధికారులు కొట్టిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా రైతులను జైల్లో వేసినటువంటి పరిస్థితి. అక్కడ మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేందర్ రెడ్డితో పాటు పలువురిని అక్కడ రైతుల్ని అరెస్ట్ చేసి లోపల వేసినటువంటి సందర్భంలో అక్కడ హిరియా నాయక్ అన్నటువంటి రైతు ఉన్నారు. ఆయనే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ మధ్య కాలంలో కూడా ఉన్నారని కూడా చెప్పారు. ఆయనకు రాత్రి గుండెపోటు వచ్చిందని అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎవరు కనికరించలేదు. దాని తర్వాత ఆయనను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చిన సమయంలో కూడా ఆయనకు బేడీలు వేసి సంగారెడ్డి తరలిస్తున్నటువంటి సందర్భంలో అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది రైతుకు బేడీలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఇది సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కావచ్చు అందరూ కూడా గొంతెత్తుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద పెద్ద ఎత్తున వివాదం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక అడుగు ముందుకేసి కేటీఆర్ అయితే రాహుల్ గాంధీ నీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా కూడా ఇమీడియట్లీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి పాలన మీద వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడిన కాసేపటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన వెంటనే కూడా దీని మీద విచారణకు జరిపించాలి. ఎందుకంటే హిరియా నాయక్ ఒక రైతు, ఆయనను ఈ రకంగా బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, రైతు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు అన్నటువంటి విషయం మీద కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. దీని మీద స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశిస్తున్నాను, ఎందుకంటే ఘటనపై అధికారులను వెంటనే ఒక రిపోర్ట్ ఇవ్వాలనేటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే గతంలోనే బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో రైతుల మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున దీని మీద ఒక ఇష్యూ చేసింది. దీన్నే ప్రజల్లో ఒక ఎజెండాగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆనాడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ అంతకంటే ముందు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వైఖరిని తప్పుపడుతూ పెద్ద ఎత్తున మానవ హక్కుల కమిషన్ దృష్టి కావచ్చు లేదంటే పెద్ద ఎత్తున ఈ ఒక ఇష్యూ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఈ ప్రజాపాలన ఎందుకు ఉంది అన్నటువంటి విషయం మీద కూడా ఒక విమర్శలు అయితే వచ్చినాయి. అందుకనే రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన బయట ఉన్నప్పటికీ కూడా దీని మీద నాకు వెంటనే రిపోర్టు అందించండి, ఇలాంటి సంఘటన ప్రజాపాలనలో జరగడానికి వీల్లేదు అన్నటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లాల్సిన సందర్భంలో బేడీలు అవసరమా అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. ఈ ప్రజాప్రభుత్వంలో ఇలాంటి సంఘటన నేను చూడాల్సిన అవసరం లేదు, ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక నాకు సమర్పించాలి, ఉన్నతాధికారులను కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ఇష్యూ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇలా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటికే హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి సంఘటన రైతు ప్రభుత్వంగా ముఖ్యంగా ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తుంది అన్నటువంటి విషయం మీద కూడా ముఖ్యమంత్రి గ్రహించారు. వెంటనే ఉన్నతాధికారులను ఆదేశించారు. బట్ మనం చూసాం ఇలా మార్నింగ్ నుంచి కూడా ఒక్కొక్కరుగా నేతలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ ఫార్మాసిటీ నెలకొనడానికి వీల్లేదు అన్నటువంటి విషయం మీద పెద్ద ఎత్తున ఆనాడు ఒక సిపిఐ మినాయించి అందరూ కూడా దాని మీద వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఒక దశలో సిపిఎం నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి అక్కడ రైతులు వద్దంటున్నటువంటి టైంలో ఇలాంటి లగచర్యలో ఎందుకు ఫార్మాసిటీ పెట్టడం ఉపసంహరించుకోండి అన్న తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పునరాలోచించింది. దాని తర్వాత కొంత వెనక్కి తగ్గినటువంటి
వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే జైలుకు ఎవరైతే అరెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళను ఈ రకంగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన అనేది ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఈ వైరల్ అవుతోంది. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, కొంతమంది రైతులు కూడా ఉన్నారు. దీంట్లో హిరియా నాయక్ ఎప్పుడైతే బేడీలేసి ఆయనకు అనారోగ్య సమస్య ఉందని తెలిపినా కూడా మానవత్వం లేకుండా ఈ రకంగా తీసుకెళ్లడం అన్నటువంటి సంఘటన అనేది ఖచ్చితంగా ఇది రాజకీయాల్లో కావచ్చు చర్చనీయాంశం అయితే, అందుకనే వెంటనే సీఎం రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. బిందు. రైట్. ఓకే నరేంద్ర. సంగారెడ్డి జైల్లో గుండెపోటుకు గురైన రైతు హిరియా నాయక్ ను బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకురావడం వివాదంగా మారింది. రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వంలో ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై విపక్ష నేతలు మండిపడ్డారు.